హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అన్బాక్సీ అశ్విని ఛానల్. ఇవాళ మన వీడియోలో ఎస్ఐపి అంటే ఏంటి, ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలి, ఎస్ఐపి ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయనేది, ఎస్ఐపి చేస్తే ఎంత ట్యాక్స్ కట్టాలి, అసలు కట్టాలా వద్దా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. విత్ లైవ్ క్యాలిక్యులేషన్స్ చూపిస్తాను. ఎక్కడ మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మాకు చిన్న ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు పనికొచ్చే వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా మీరు మా వీడియోస్ని షేర్ చేయొచ్చు. మనం నెల నెల కొంచెం కొంచెం అమౌంట్తో పెద్ద అమౌంట్ని చేసుకోవచ్చు. మీరు మీ పిల్లలకి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఒక్కసారి కూడబెట్టి ఇవ్వాలంటే అది అయ్యే పని కాదు కదండి. కానీ మీరు ఎస్ఐపి ద్వారా ఖచ్చితంగా మీరు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు కూడబెట్టి ఇవ్వచ్చు. ఎలా అంటే ఎస్ఐపి చేయొచ్చండి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్ఐపి చేయటం అంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని అర్థం. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక కంపెనీ ఉండిద్దండి. ఆ కంపెనీయే ఏఎంసీ కంపెనీ. ఏఎంసీ కంపెనీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఫండ్ మేనేజర్ ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్ కింద కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. మంచి మెచ్యూరిటీ గల మంచి చదువుకున్న వాళ్ళు, అల్లాటప్ప వాళ్ళు కాదండి. ఐఐటి ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఐఐఎంఎస్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, చార్టెడ్ అకౌంట్స్, ఇలా మంచి తెలివైన ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళందరూ మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తే అంత మనీని, లైక్ స్టాక్స్, పెద్ద కంపెనీస్, బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి అంటే ఇలా స్టాక్స్, అంటే ఎస్బీఐ అంటే ఇలా బ్యాంక్స్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ మన మనీని గ్రో చేస్తారనమాట. ఆ గ్రో చేయక వచ్చిన లాభాల్లో మనకి 12 to 14% అనేది రిటర్న్స్ చూపిస్తారనమాట. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఖచ్చితంగా ఇయర్కి వచ్చేసి 12 to 14% రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ అంటారు. అవునండి, రిస్కే. కానీ ఇయర్స్ గడిచే కొందికి లైక్ 10 years 20 years 30 years అవి రిస్క్ అయినప్పటికీ అది షార్ట్ టర్మ్లో రిస్క్. కానీ మనం లాంగ్ టర్మ్లో మాత్రం మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎక్కడ రిస్క్ అనేదే లేదండి. ఖచ్చితంగా మీరు ప్రాఫిట్స్ చూస్తారు. 12 to 14% రిటర్న్స్ చూస్తారు. మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో 500తో స్టార్ట్ చేసి ఈవెన్ 100తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 100తో స్టార్ట్ చేసి 10 lakhs 20 lakhs మన ఇష్టం అండి. మనం ఎంతవరకైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5,000తో ఇన్వెస్ట్ చేశారనుకోండి, 10 years పాటు మీకు 12 lakhs రిటర్న్స్ వస్తాయి. అదే 20 years అనుకోండి 50 lakhs రిటర్న్స్ వస్తాయి. అదే 30 years అనుకోండి 1 crore 80 lakhs రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఇలా మీరు 5,000కి 30 yearsలో 1 crore 80 lakhs వస్తున్నాయి అన్నప్పుడు మీరు 10,000 పెడితే దాన్ని అమౌంట్ని డబుల్ చేసుకోవటమే. అంటే 3,60,00,000 వస్తాయన్నమాట. ఇలా మీరు డబల్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 1,000తో స్టార్ట్ చేసి మీరు 30 yearsలో ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అంటే, మీరు 1,000తో స్టార్ట్ చేసినా సరే 30 సంవత్సరాల్లో మీకు రిటర్న్స్ వచ్చేసి 55 lakhs వస్తున్నాయి కదా. అదే మీరు 5,000తో కనుక చేస్తే 10 yearsలో మీకు వచ్చే రిటర్న్స్ వచ్చేసి 13 lakhs అవుతున్నాయి. 10 yearsలో ఇయర్స్ మారే కొద్దికి మనకి రిటర్న్స్ అనేవి ఫుల్ చేంజ్ అయిపోతాయండి. 10 yearsలో మీరు కింద అబ్జర్వ్ చేయొచ్చు, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, టోటల్ అమౌంట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు అదే 20 yearsలో 12 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేవి ఆల్మోస్ట్ 65 lakhs. అదే
30 ఇయర్స్లో అయితే మీరు టోటల్గా వచ్చేసి 2,77,00,000 అండి. ఇప్పుడు మీరు ఈజీగా 2,77,00,000 ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు. అది మంత్లీ 5,000తో. అదే మీరు మంత్లీ 10,000తో కనుక ఇన్వెస్ట్ చేస్తే డెడ్ ఈజీగా 6 crores ఎర్న్ చేసుకోవచ్చు 30 ఇయర్స్లో. ఇది మాకు ఏజ్ అయిపోతుంది కదండి అనుకునే వాళ్ళైతే మీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి, నాకు డీమ్యాట్ అకౌంట్ లేదనేవాళ్ళు నేరుగా మీ బ్యాంకులను సంప్రదిస్తే లైక్ SBI, HDFC, ICI, అక్కడ బ్యాంక్ మేనేజర్ మీ పాను, ఆధారు, అకౌంటు ఇవన్నీ తీసుకుని మెయిల్ ID ద్వారా మనకి ఈ సిప్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. యూ డోంట్ వరీ అండి. లేదా మనమే డీమ్యాట్ అకౌంట్లో మనం SIP చేసుకోవచ్చు. నెక్స్ట్ మన వీడియోలో డీమ్యాట్ అకౌంట్ జీరోదా కైట్ యాప్లో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్